రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగినటువంటి సర్వాధికారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందనివాడా, మహిమ కలిగిన దేవుడా, వందనాలు. గడిచిన కాలమంతయు మీ కృప కలిగినటువంటి రెక్కల నీడలో మమ్మలను మీరు భద్రపరిచిన విధానమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు. మీరైతే మమ్మలను మీ కృప కలిగినటువంటి రెక్కల నీడలో భద్రపరిచిన విధానమును బట్టి, మీరిచ్చినటువంటి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, అన్నపాన వస్త్రములను బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. మా రక్షకుడా, మా విమోచకుడా, చాలిన వాడవైన దేవా, మా మనవులను ఆలకించేవాడా, మా మనవులను అంగీకరించేవాడా, మాకు సమాధానమును దయచేసే దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపగలిగిన దేవా, మా జీవితాలలో మీరు చేసినటువంటి మీ గొప్ప కార్యములను బట్టి, మీ ఉన్నతమైన కార్యములను బట్టి మీకు వందనాలు. మీ ఘనమైన కార్యములను బట్టి మీకు వందనాలు. మీ ఆశ్చర్యమైన కార్యములను బట్టి మీకు వందనాలు. ప్రభువా, మీకు నామానికి మహిమ కలుగునుగాక. మమ్మల్ని ఎంతగానో కాపాడుతున్నందుకు, భద్రపరుస్తున్నందుకు, క్షేమముతో మమ్మలను మీరు నింపుతున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. మా ప్రార్థనలను ఆలకించగలిగిన దేవుడవు, మా మనవులను అంగీకరించగలిగిన దేవునిగా మీరు మాతో కూడా ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. అద్భుతమైన దేవుడవు, మా రక్షకుడా, మా విమోచకుడవైన ప్రియమైన పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నాయనా, అనారోగ్యము చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రభువా, వారిని దర్శించండి. వారి అనారోగ్య పరిస్థితులన్నిటి నుంచి విడుదల కలగచేయండి. వారి అనారోగ్య పరిస్థితులన్నిటి నుంచి విడుదల కలగచేయండి. ప్రతి అనారోగ్యం యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రతి అనారోగ్యం యేసు నామములో తొలగిపోవునుగాక. తండ్రి, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన కార్యాలను జరిగించండి దేవా. మీ ఉన్నతమైన కార్యాలను జరిగించండి దేవా. మీ గొప్ప కార్యాలను జరిగించండి దేవా. మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తమైనటువంటి మహాగణుడమైనటువంటి దేవుడవు నాయన, బిడ్డలను స్వస్థపరచండి. దీర్ఘకాల వ్యాధులను, స్వల్పకాల వ్యాధులను యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత శీఘ్రముగా కలుగునుగా కని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. అప్పుల బాధల చేత బాధపడుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అప్పుల బాధల నుంచి విడుదల కలుగ చేయండి. యేసయ్య నామములో అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగునుగాక. యేసయ్య నామములో అప్పుల బాధల నుంచి విడుదల కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో వారికి ఉన్న అప్పులు తొలగిపోవునుగాకని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు, అప్పులు తీర్చుకునేటట్లుగా వారికి పరిస్థితులను అనుకూలపరచండి నాయన. వారి పరిస్థితులను అనుకూలపరచమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. గొప్ప దేవుడవు, శక్తిమంతుడవైన ప్రభు తండ్రి, మీ గొప్ప కార్యాలు, మీ ఉన్నతమైన కార్యాలు, మీ బలమైన ఘనమైన గొప్ప కార్యాలు జరిగించి మీ గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. దయ ఉంచి దయచేసి వారికి ఉన్న అప్పుల బాధల నుంచి విడుదల కలుగచేసి మీ నామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి, సంతానము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు నామములో వారికి విడుదల కలుగునుగాక. నాయన, ఏ బాధను బట్టి, ఏ సమస్యను బట్టి వారికి సంతానము కలుగటలేదో మాకు తెలియదు, కానీ మీ అద్భుతమైన స్వస్థతను వారు అనుభవించున్నట్లుగా మీ కృప చూపించండి. మీ అద్భుతమైన స్వస్థత వారు అనుభవించున్నట్లుగా మీ కృప చూపించండి. విడుదల కలుగచేయండి. వారిలో ఉన్న అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల కలుగచేయండి. వారిలో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల కలుగచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో వారికి సంతానము కలుగునుగాక. సంపూర్ణమైన ఆరోగ్యమును వారు పొందుకుందురుగాక. వారి మీద ఉన్న శాప పాప బంధకాల నుంచి విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్యము కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను.
ఘనమైన మీ కార్యాలు జరిగించి ఘననామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయనా. అదేవిధంగా నా తండ్రి మీకు వందనాలు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. డిప్రెషన్తో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారిని కనికరించండి. మీ ఘనమైన కార్యాలను జరిగించండి. మీ గొప్ప కార్యాలను మీరు జరిగించండి. మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అద్భుతాలు చేసేవాడా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ప్రతి బిడ్డను మీరు కార్యం జరిగించండి. మీ అద్భుతమైన కార్యము వారి ఎడల జరుగునట్లుగా మీరు ఆశీర్వదించమని, మీరు బలపరచమని, మీ గొప్ప కార్యాలు జరిగించవలసిందిగా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.